డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి కంగ్రాచులేషన్స్. మంచి పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్ అందరికి కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు కొన్ని బార్డర్లో ఉంటే కష్టపడి ఏప్రిల్కి ట్రై చేయండి. మరి లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో ఏ విధంగా వచ్చినాయి, మరి 2026 జనవరి ఇప్పుడు ఈ సెషన్లో మరి ఎంతమంది రాశారు, కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, మరి అది కూడా ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మ. ఒకసారి అనలైజ్ చేద్దాం. 2025 వర్సెస్ జనవరి 2025 వర్సెస్ జనవరి 2026 ఏ విధంగా పర్సంటైల్ వచ్చింది, మరి ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, కాంపిటీషన్ ఈసారి పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి చూసేద్దాం. చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం. మరి ఆ స్టూడెంట్స్ మన దగ్గర రెండు కంపేర్ చేద్దాం ఒకసారి. 2025 లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 11కే వచ్చేసినాయి. ఈసారి కొద్దిగా ఇబ్బంది పెట్టారు ఎన్టీఏ వాళ్ళు. ఇబ్బంది పెట్టినా కానీ స్టూడెంట్స్కి మనకి అల్టిమేట్గా రిజల్ట్స్ ఫెయిర్గా వస్తే అదే మరి సంతోషం. మరి ఇక్కడ ఫిబ్రవరి 16, 2026 దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ 22 జరిగితే ఈసారి 21. అంటే డేట్స్ సేమ్, ఒకరోజు అటు ఇటు ఉంది. కానీ లాస్ట్ ఇయర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మనకి 13,11,544 ఉంటే ఈసారి 13,55,293. మరి లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ చూస్తే 95.93 ఉంటే ఈసారి 95.93 ఉంటే ఈసారి 96.26% స్టూడెంట్స్ మాత్రం అపేర్. పెద్దగా దీనిలో చూసినట్టయితే పెద్దగా ఏంటంటే పెద్దగా ఎక్కువ అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే సహజంగా ఏంటంటే సంవత్సరానికి మనకి రేట్లు పెరిగినట్టు, మార్కెట్లో రేట్స్ పెరిగినట్టు స్టూడెంట్స్ కూడా పెరుగుతారు, అది ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ పెద్దగా అనుకున్న దానికంటే పెద్దగా పెరగల. ఇక్కడ నుంచి ఇక్కడికి 0.33% మాత్రము స్టూడెంట్స్ పెరిగారు. మరి ఎంతమంది స్టూడెంట్స్ పెరిగారు 2025లో, మరి ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు, మరి దీనికి 12,58,136 మంది రాశారమ్మ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎంతమంది రాశారు, 13,04,653 మంది రాశారు. రెండిటికి డిఫరెన్స్ చూసినప్పుడు మనము కంపేర్ చేస్తే 46,517 మంది ఎక్కువేం రాయలేదు. ఇది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే సంవత్సరానికి కొద్దిగా మన ప్రైస్లో కూడా తేడా వస్తుంది కదా. ఈరోజు కొన్నది రేపు ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే 1 ఇయర్కు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 50,000 ఎక్స్ట్రా రాయొచ్చు. దానివల్ల ఏంటంటే సీట్లు కూడా పెరుగుతీయలేము, ఇబ్బంది ఏమి లేదు, కంగారేమో. సీట్స్ పెరిగి సపోజ్ ఈసారి ఒక 500,000 సీట్స్ ఓవరాల్గా. లాస్ట్ ఇయర్ సీట్స్ కూడా మరి IIIటీలో 1,300 పెరిగినాయి, IIIటీలో 1,300 లాస్ట్ ఇయర్ సీట్లు పెరిగినాయి, ఐఐటీలో ఒక 500 పెరిగినాయి, తర్వాత ఎన్ఐటీలో ఒక 300 పెరిగినాయి. ఓవరాల్గా 2-3 పెరిగినాయి. ఈ 2-3 సీట్లు దీనికి సమానంగా ఉంటుంది. పెద్దగా కాంపిటీషన్ పెద్ద పెరిగే అవకాశం అయితే ఉండదు. స్టూడెంట్స్ ఈ విధంగా ఉండరు. లాస్ట్ ఇయర్ ఈ విధంగా ఇక్కడ చూడండి, ఎస్సీ స్టూడెంట్స్ జనరల్, తర్వాత జెండర్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్, క్యాండిడేట్ రిజిస్టర్ ఫర్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంచెం పెరిగారు. ఎస్సీస్ ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎస్సీ స్టూడెంట్స్ 42,000 ఉంటే ఇక్కడ 46,000 పెరిగారు. ఎస్టీ స్టూడెంట్స్ 13 ఉంటే ఇక్కడ 15, ఇక్కడ 2,000 పెరిగారు. ఇక్కడేమో 42,40 అంటే ఇక్కడ 4,000 పెరిగారు. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ 1,73 ఉంటే ఇక్కడ ఇక్కడ ఒక 10,000 పెరిగారు. ఇట్లా పెరుగుకుంటూ వచ్చారు. సో ఈడబ్ల్యూఎస్లో 53 ఉంది అనుకో, ఇక్కడ 53 ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడ 43 ఉంది, 45 3 ఇక్కడ 8,000 పెరిగారు. ఎక్కువ ఏం పెరగల, 1,67 ఉంటే ఇక్కడ ఒక 2,000 పెరిగారు. మొత్తం ఓవరాల్గా ఒక 40,000 మంది స్టూడెంట్స్ అయితే పెరిగిన మాట వాస్తవం. ఇక ఎంతమంది అప్పీర్ అయ్యారు ఓవరాల్గా చూసినట్టయితే నేను చెప్పాను కదా, 40,000 మంది చేంజ్ అప్పీర్ అవటం జరిగింది. 0.3% స్టూడెంట్స్ 46,517 మంది అప్పీర్ అయ్యారు. తర్వాత మీరు జనరల్ చూసినట్టయితే 1,59,000. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిడేట్ వైడ్ అప్పీర్డ్, ఇక్కడ అప్పీర్డ్ ఇక్కడ తగ్గారు. చూడండి, ఇక్కడ 1,59,000 ఉంటే 2,000 మంది తగ్గారు. జనరల్లో 2,000 తగ్గారు. ఈడబ్ల్యూఎస్లోకి వచ్చేసరికి 44 ఉంటే ఇక్కడ అప్పీర్డ్ ఇక్కడ 44,000 ఉంటే ఇక్కడ చూడండి 52, 52 ఇక్కడ 10, 8,000 పెరిగారు. ఇక్కడ తగ్గారు, ఇక్కడ 2,000 తగ్గారు, ఇక్కడ 8,000 పెరిగారు ఈడబ్ల్యూఎస్. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కూడా 1,67,000 ఉంటే
ఇక్కడకి వచ్చేసరికి 13,000 పెరిగారు. ఇక్కడ పెరిగారు స్టూడెంట్స్. జనరల్ స్టూడెంట్స్ 2,000 మంది తగ్గారు. ఎస్సీ స్టూడెంట్స్ 12,900 ఉంది. మనకి ఎస్సీ 40,282 ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 3,000 మంది 4,000 మంది పెరిగారు రాశారు. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు కంపారిజన్ చేస్తే ఎస్టీ స్టూడెంట్స్ మరి 12,900 ఉంటే ఇప్పుడు ఇక్కడ ఒక 2,000 3,000 దాకా పెరిగారు. ఓవరాల్గా 46,000 మంది స్టూడెంట్స్ అయితే పెరిగారు. పెద్ద కాంపిటీషన్ అయితే ఏమి లేదనుకుంటున్నాను నేను స్టూడెంట్స్ ఈసారి. ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి ఒక గుంటూరు నుంచి ఒక అమ్మాయి 300/300 స్కోర్, 300/300 మార్క్స్ 100% వచ్చింది. భాష్యము ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఈసారి అయితే తెలుగు వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఈసారి లాస్ట్ ఇయర్ ఒకళ్ళు వచ్చారు, ఈసారి ముగ్గురు వచ్చారు. అది బెస్ట్గా చెప్పవచ్చు స్టూడెంట్స్. ఈ విధంగా పర్సంటైల్ చూసినట్టయితే ఇది మంచిగానే వచ్చారు. కాకపోతే ఈసారి కొంచెం వచ్చిన వాళ్ళ సంఖ్య కొంచెం టఫ్గా ఉన్నట్టుంది. పేపర్స్ కూడా టఫ్గా ఉండే. కాంపిటీషన్ మరి ఏప్రిల్ సెషన్ ఎలా ఉండిద్దో చూడాలమ్మా. ఏప్రిల్ సెషన్ కూడా మరి మా అయితే ఇప్పుడు 46,000 పెరిగారు కదా, ఈ 46,000 ఇంకో 10,000 పెరుగుతారు యూనిక్ క్యాండిడేట్స్. మొత్తము ఒక 56,000 మంది లాస్ట్ ఇయర్కి పెరిగే అవకాశం అయితే ఉంది. పెద్ద కాంపిటీషను అంత ఉండే అవకాశం అయితే లేదు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి మరి పేపర్స్ని మరి కంపేర్ చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మన మెంటర్షిప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మరి ఇక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే మనం 2,500 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. బయట 10,000 పైన తీసుకున్నారనే సమాచారం ఉంది. మనకి జోసా సీసాబ్లో రెండింటిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఆగస్టు వరకు కూడా నేను సపోర్ట్ మన ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నాను. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ పెట్టినా కానీ రెస్పాండ్ అవుతున్నాను. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఇది. మీరు ఏ డీటెయిల్ కావాలో మన వాట్సాప్ నెంబరు మీరు వాట్సాప్లో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. తర్వాత ఇది స్కాన్ నెంబర్ ఇది. మన స్కాన్ చేయండి, మీ యొక్క అమౌంట్ దీనికి ట్రాన్స్ఫర్ చేయండి, పే చేయండి. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.